హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండగ వచ్చిందంటే అందరికీ ఇంట్లో పిండి వంటలు ఉంటాయి కదండి. సో నేను ఈరోజు వచ్చేసి గారెలు చేయబోతున్నాను. ఎప్పుడు చేసినా ఈ కొలతలతో చేశారంటే కరకరలాడుతూ అప్పడాల్లాగా చాలా క్రిస్పీగా మంచి రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను కేజీ బియ్యం పిండితో కరెక్ట్గా చేసుకునే మెథడ్ని చూపించబోతున్నాను. సో ముందుగా బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. సో ఇలా తీసుకున్న బియ్యం పిండిని ముందుగా జల్లెడ పట్టి తీసుకోవాలి. చెక్కలు మంచి కరకరలాడుతూ రుచిగా రావాలనంటే ఫస్ట్ ఇక్కడ జల్లెడ పట్టి తీసుకోండి. దీంతో మనకు బియ్యం పిండి అనేది మెత్తగా ఫైన్గా వస్తుంది. జల్లెడ పట్టగా రవ్వ లాంటిది ఏమైనా వస్తే దాన్ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కలపడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలని తీసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే ఒక వెల్లుల్లిపాయని మొత్తం ఒక పాయ మొత్తం తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. సుమారు 20 నుంచి 20 వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని తీసేసుకోవాలి. అలాగే వీటితో పాటు ఒక 2 ఇంచుల అల్లంని వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లాన్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా అల్లం వేయడం వలన మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ పేస్ట్ అవసరం లేదు. కొద్దిగా లైట్ పలుకు తెలిసేలా గ్రైండ్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పిండిలోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోనే పిడికిడంత కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీటితో పాటే ఒక 1/2 కప్పు నువ్వులను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం చేసే ఈ కేజీ బియ్యం పిండికి 2 టీ స్పూన్ల ఉప్పు అయితే పడుతుంది. అలాగే 2 టీ స్పూన్లు కారం. వీటితో పాటే ఇక్కడ నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బటర్ కొంచెం వేయడం వలన ఇవి ఇంకా ఎక్స్ట్రా కరకరలాడుతూ వస్తాయి. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర బటర్ కనుక లేకపోయినట్లయితే కొద్దిగా ఆయిల్ని హీట్ చేసైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి. బటర్ని ఇలా కొంచెం రబ్ చేసినట్లుగా చేస్తూ పిండిలో కలిపితే బాగా కలిసిపోతుంది. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి పప్పులని తీసుకుందాము. ఇక్కడ నేను పల్లీలను వేయించి ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టి పెట్టానండి. వీటిని తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు పెసరపప్పును కూడా వేసేసుకుంటున్నాను. ఈ పప్పును కూడా నేను ఒక ½ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం శనగపప్పును కూడా నానబెట్టి యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ శనగపప్పుని, పల్లీల్ని, నువ్వుల్ని వాడుతున్నానండి. మీకు మొత్తంగా కావాలంటే శనగపప్పుతోనే చేసేసుకోవచ్చు. నానబెట్టిన పెసరపప్పుని నీళ్ళను వార్చేసి ఓన్లీ పప్పును మాత్రమే దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసేసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ టైంలో ఒకవేళ ఉప్పు తగ్గినట్టు అనిపించినా లేదా కారం తగ్గినట్టు అనిపించినా వేసి కలిపేసుకోవచ్చండి. నేను తీసుకున్న ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీకు కనుక తగ్గినట్లు అనిపిస్తే యాడ్ చేసేసుకోండి. ఈ పిండిని కలపడానికి నేను కొద్దిగా నీళ్ళని అయితే వేడి చేసి తీసుకున్నానండి. నీళ్లు మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా చేసి ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఇందులో గోరువెచ్చని నీళ్లు వేసి కలపడం వలన చెక్కలు పగిలిపోకుండా రౌండ్ షేప్లో రావడమే కాకుండా ఫ్రై చేసిన తర్వాత కూడా గట్టిగా రాకుండా కరకరలాడుతూ ఉంటాయి. పిండిని మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కూడా కాకుండా ఇలా చపాతీ పిండిలో సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేశాక నానబెట్టాల్సిన అవసరం లేదండి. మనం వెంటనే చేసేసుకోవచ్చు. ఇలా చేతులకు కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసి తీసేసుకోవాలి. ఇక్కడ నేను చెక్కల్ని మీడియం సైజులో చేయాలనుకుంటున్నాను. అందుకని మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చేస్తున్నాను. ఇలా చేసుకుంటూ ఈ పిండిని ఒక పక్కకు తీసేసుకోవాలి. ఇలా పిండి ముద్దలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ముద్దల్ని చేసుకుంటూ మరో పక్కన గారెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ గారెల్ని ఒత్తడానికి పూరి మిషన్ అయితే తీసుకున్నానండి. గారెల్ని ప్రెస్ చేసుకోవడానికి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసేసుకోవాలండి. కూరగాయలకు వచ్చే కవర్ అయినా పర్లేదు, షాపింగ్ మాల్కి వచ్చే కవర్ అయినా ఏదైనా ఒకటి తీసుకొని ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న కవర్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవాలి.
ఇలా ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుంటూ పక్కన కవర్లోకి కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్లోకి కానీ తీసేసుకోవాలి. ఇలా మనం ప్రతిసారి కవర్కి ఆయిల్ పెట్టాల్సిన పని లేదండి. 2-3 అప్పాలకి ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తం అప్పాలని పూరి మిషన్తోనే చేస్తున్నానండి. మీ దగ్గర ఇలాంటి పూరి మిషన్ లేకపోతే కవర్ పైన పెట్టి ఇంకో కవర్ పెట్టి గిన్నెతోనైనా లేదంటే ఏదైనా బరువు ఉన్న బౌల్తోనైనా ఒత్తేసుకొని తీసేసుకోవచ్చు. ఇలా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడయ్యాక ఆయిల్లోకి సరిపడా అప్పాలని ఇందులోకి వేసేసుకుందాము. ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. సో ఇలా కాసేపు ఫ్రై అయ్యాక మరో పక్కకు టర్న్ చేసేసుకొని తీసేసుకోవడమే. ఇలా 2 వైపులా ఫ్రై అయిపోయి ఎరుపు రంగులోకి రాగానే బయటకు తీసేసుకోవాలి. క్రిస్పీ అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన తర్వాత పేపర్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి. అంతేనండి, క్రిస్పీగా గారెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఫాస్ట్గా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.